ఎన్టీఆర్ అభిమాని ఒకరు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా అతని చివరి కోరికగా చనిపోయేలోపు దేవర సినిమాను చూడాలని కోరినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అభిమాని కోరిక తారక్ వరకు చేరింది. తన అభిమాని కోసం తారక్ దిగివచ్చి ధైర్యం చెప్పారు. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ 19 ఏళ్లుంటాయి. 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నాడు అతను. ప్రస్తుతం కౌశిక్ బెంగళూరులోని కిడ్వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్ మారు చికిత్సకు 60 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ కౌశిక్, అమ్మా నేను బతకనని తెలుసు, నా కోసం బాధపడకండి, దేవర సినిమా విడుదల వరకు బతికించండి చాలు, నా చివరి కోరిక తీర్చండి చాలు అంటూ ఆయన కోరిన చివరి కోరిక ఇదే. నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని, దేవర సినిమా చూసి చచ్చిపోతా అంటున్నాడు, 27వ తేదీ వరకు బతికించండి అంటూ తల్లి బాధపడుతుంది. నా బిడ్డను బతికించండి అంటూ ఆ యువకుడు తల్లి తండ్రి కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముఖంగా తెలియజేశారు. కౌశిక్ తల్లి సరస్వతి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చివరికి తారక్ వరకు చేరాయి. ఆ వీడియో వైరల్ అవడంతో తారక్ కు సంబంధించిన వ్యక్తులు ఈ విషయాన్ని అతనికి తెలియజేశారు. అభిమాని కోరుకున్నట్లుగానే తారక్ దేవర సినిమాను ముందే వేసి చూపించలేదు, కానీ తన అభిమానితో నేరుగా వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పి సంతోషపరిచారు. ఎన్టీఆర్ ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఎన్టీఆర్ అభిమాని ఉన్న బెంగళూరు హాస్పిటల్కు చేరుకొని కౌశిక్ ను అతని ఫ్యామిలీని పరామర్శించారు. అనంతరం కౌశిక్ కోరిక మేరకు ఎన్టీఆర్ తో దాదాపు 10 నిమిషాలతో పాటు అతన్ని వీడియో కాల్లో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. ఈ కాల్లో కౌశిక్ కు ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ అనంతరం కౌశిక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ మాణిక్యం బసవలకు కౌశిక్ సంబంధించిన విషయాలు తగు సూచనలు కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి గతంలో కూడా ఓసారి ఇలానే ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అభిమానిని ఆనందపరచడం ఇది మొదటిసారి కాదు, ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కౌశిక్ విషయంలో కూడా వెంటనే స్పందించి అతనికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా ఆరోగ్యం మెరుగుపడేందుకు నేనున్నానంటూ ధైర్యం ఇచ్చిన ఎన్టీఆర్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కూడా కురుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ సినిమా ముందు చూపించకపోయినా నేను ఖచ్చితంగా ఇద్దరం కలిసి చూస్తాం, నీకేం కాదు, నేనున్నాను నీకు, నేను బతికించుకుంటాను అంటూ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు కౌశిక్కి. ఉంటానన్న ధైర్యంగా నేను బయటకు వస్తాను. మీరు అట్లాగే ఉండాలి, ధైర్యంగా మీరు నవ్వుతూ ఉంటే కూడా కొన్నంత బలం వస్తుంది. ట్రీట్మెంట్ ఇచ్చేది ఫస్ట్ అదొక్కటే గట్టిగా ఉంటారంటే మీరందరూ కూడా ప్రార్థిస్తాం. ధైర్యంగా ఉంటాను అన్న, మీ డాక్టర్ నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా దీని దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసా, నేను అనుకున్నాను. ఖచ్చితంగా నేను వస్తాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.